ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దైవ బిడ్డలందరికీ, శ్రోతలందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆమె ఎవరో కాదు, అబ్రహాం జీవితంలోని 3వ స్త్రీ అయిన కెతూరా గురించి కొంత మనం తెలుసుకుందాం. ఈ పూట ఆత్మదేవుని యొక్క సహాయం కోరుతూ, ఆ దేవదేవుని యొక్క సహాయార్థమై ఈ పూట మీ ముందుకు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. చాలా జాగ్రత్తగా చెవిగలి వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో 3వ స్త్రీ ఈ కెతూరా. అబ్రహాము 2వ భార్య శారా మరణం తర్వాత అబ్రహాము కెతూరాని వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి కెతూరా అంటే అర్థం ధూపం అని అర్థం వస్తుంది. యూదుల గ్రంథాల ప్రకారం కెతూరా నోవాహు కుమారుడైన యాపేతు వంశస్థురాలు అని తెలియజేస్తున్నారు. ఆధునిక వ్యాఖ్యాత కెతూరాను తోరాలో అత్యంత విస్మరించబడిన ముఖ్యమైన వ్యక్తి అని పేర్కొన్నాడు. ఇకపోతే ఆఫ్రికన్ రచయిత ఓలాడ్ ఆఫ్ ఈక్వానియో ప్రకారం 18వ శతాబ్దపు ఆంగ్ల వేదాంతవేత్త జాన్ గిల్ ఆయన ఏమన్నారు అనంటే, ఆఫ్రికన్ ప్రజలు అబ్రహాము మరియు కెతూరా నుండి వచ్చిన వారే అని ఆయన నమ్మాడు. ఒక పుస్తకంలో రాశాడు కూడా. ప్రియా స్నేహితులారా, దేవుని స్నేహితుడైన అబ్రహాము కెతూరాని వివాహం చేసుకున్నాడు. దైవికముగా వివాహం చేసుకున్నాడు. అది ఏదో తన ఇష్టానుసారంగా చేసుకోలేదు. కానీ శారా చనిపోయిన తర్వాత కెతూరాను వివాహం చేసుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. భార్య ఉండగానే ఇంకొక స్త్రీతో సహజీవనం చేస్తున్నారు. జాగ్రత్త ప్రియ స్నేహితులారా, అలాంటి వ్యక్తిత్వంతో, అలాంటి ఆలోచనలతో, అలాంటి క్రియలతో నీ ఉంటే దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. మనం వింటున్నాం, అబ్రహాము శారా చనిపోయిన తర్వాతనే కెతూరాను వివాహం చేసుకున్నాడు. ఇది గ్రహించారు కదా. కెతూరా మొదట అబ్రహాము యొక్క ఉపపత్ని. శారా చనిపోయిన తర్వాత తన ఉపపత్నుల్లో ఒకరైన కెతూరాని వృద్ధాప్యంలో తోడు కోసం వివాహం చేసుకున్నారు అబ్రహాం గారు. అబ్రహాము వివాహం చేసుకోవడం వల్లనే కెతూరా జీవితం కూడా ఆశీర్వదించబడింది అని మనము చెప్పుకోవాలి. బైబిల్లో ప్రాముఖ్యమైన చోటు సంపాదించుకున్నది అని కూడా మనము చెప్పాలి. ఇప్పుడు మనము కూడా ధ్యానించడానికి ఆమె ఒక సరి అయిన వ్యక్తిగా పరిగణించబడింది అనంటే ఒకటే కారణం, అలనాడు అబ్రహాము వివాహము చేసుకోవడం వలనే. అబ్రహామునకు భార్యగా రావడం అంటే అంత సాధారణ విషయం కాదు. కానీ నిజముగా కెతూరా అదృష్టవంతురాలు. కొంతమంది తెలియక బైబిల్లో తప్పులు ఉన్నాయి అని చాలా వచనాలు చూపిస్తూ ఉంటారు. ఆదికాండము 25వ అధ్యాయం 1లో అబ్రహామునకు భార్యగా ఉంటుంది. అలాగే 1వ దినవృత్తాంతంలో 1:36లో ఉపపత్నిగా అని ఉంది. కాబట్టి బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి అని చాలామంది వ్యక్తులు వారి యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రచురిస్తూ ఉంటారు. అయితే అది తప్పు. కెతూరా స్థితిని, స్థాయిని మార్చిన దేవుడు తప్పకుండా ఈ మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలారా, మన స్థితులను కూడా దేవుడు మార్చడానికి ఆయన సర్వశక్తి కలిగిన వాడు అనేది నేను రూఢిగా మీతో కూడా పంచుకుంటున్నాను. ఉపపత్ని స్నానము నుండి భారీగా వచ్చిన కెతూరాను అలా గొడ్రాలుగా ఉంచలేదు దేవుడు. జిమ్రాను, యోక్షాను, మేదాను, మిథ్యాను, ఇస్బాకు, షువాహాకు అనే 6 కుమారులతో దేవుడు సంతృప్తిగా దేవుడు ఆశీర్వదించాడు ఆమె గర్భాన్ని. ఈ కెతూరా యొక్క కుమారుల్లో మిథ్యాను జాతీయురాలే మోషే యొక్క భార్య కూడా. మోషే యొక్క భార్య అయినటువంటి సిప్పురా మిథ్యాను జాతీయురాలే. అబ్రహాము 3వ భార్యగా వదిలివేయలేదు, ఆశీర్వదించారు. దేవుడు నిన్ను కూడా తప్పకుండా విడిచిపెట్టడు.
తప్పక ఆశీర్వదిస్తాడు అన్నది నువ్వు రూఢిగా నమ్మాలి. దేవుని ప్రణాళికలో కెతూరా ఎలా ఉందయ్యానంటే, దేవుడు అబ్రహామును దీవించాడు, అనేక జనములకు తండ్రిగా ఉంటావని. ఆ ప్రణాళికలోనే దేవుడు కెతూరాని ఆ ఒక్క భాగములో చేర్చాడు. అబ్రహాము భాగములో శారా స్థానములో రావడం దేవుని యొక్క ప్రణాళిక. అంత సాధారణమైన విషయం కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికలో కెతూరా ఉంది కాబట్టే శారా స్థానంలోనికి ఈ కెతూరా రావడం జరిగింది. ఇది కేవలం దేవుని యొక్క ప్రణాళికే. నిజమే, సుమారుగా 145 సంవత్సరాల అబ్రహామునకు భార్యగా వచ్చి ఎంత పరిచర్య చేసి ఉండవచ్చు. ఆయన వృద్ధుడు కదా, ఎంతగా పరిచర్య చేసిందో, ఎంత పరిచారం చేసి ఉండొచ్చో. శారా చనిపోవడంతో ఇస్సాకు తోడు లేనివాడు అయ్యాడు కుమారుడు. దేవుడు సాటి అయిన రిబ్కాను ఇచ్చాడు. తరువాత వృద్ధాప్యములో ఒంటరి అయిన అబ్రహామునకు దేవుడు కెతూరాని ఇచ్చాడు. నీ విషయంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నీ సొంత ఆలోచనలతో, నీ సొంత నిర్ణయాలతో కాకుండా దేవుని ప్రణాళిక ఏమిటో నీవు తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే దేవుడు కెతూరాని గొప్ప చేసినట్లు, కెతూరాని దీవించినట్లు, కెతూరాని ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఆయన నడిపించినట్లు తప్పకుండా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. తప్పకుండా నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్తాడు. నిన్ను ఒక గొప్ప భాగ్యవంతురాలుగా ఆయన చేస్తాడు. అలా మనం ఉండాలి అనంటే నిజముగా దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండడానికి నిత్యము ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ప్రణాళికల్లో నేను ఉన్నానా, ఒక్కసారి జ్ఞాపకము చేసుకోయ్యా అని చెప్పి నిత్యము ప్రార్థిస్తూ నువ్వు ఎదురు చూడగలిగితే నిత్యముగా నా ప్రభు అట్టి భాగ్యము మన యావన మందికి ఆయన దయచేయగలిగినటువంటి సమర్థవంతుడు అని చెప్పి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.